వాళ్ళ దగ్గర నుంచి చదువుకోకుండా హఠాత్తుగా పాండిత్యం అలా వస్తుంది అని ముసలాడు కాస్త ఇంద్రుడైపోయాడు. ఉపనిషత్ కథ దేవీ భాగవతంలో ఉంటుంది, పురాణాల్లో చాలా పురాణాల్లో ఈ కథ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా చూడండి, చిన్నప్పటి నుంచి పిల్లలు చదువుకుని బిఏయో బిఎస్సియో చదివి ఆ తర్వాత ఎంఎస్సియో ఎంటెక్కో చదివిన దానికి చిన్నప్పటి నుంచి చదువు లేకుండా కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా హఠాత్తుగా 20 ఏళ్ళు నిండిన తర్వాత డిగ్రీ చదువుతూ ఉంటారే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా, వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది? వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది కానీ వీళ్ళతో వాళ్ళు నిలబడలేరు. ఎందుకని? వీళ్ళకి ఫౌండేషన్ ఉంది, చిన్నప్పటి నుంచి పునాది ఉన్నది, ఇక్కడ పునాది లేదు. అందువల్ల వేద విద్యే కాదు ఏ విద్య అయినా చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర శుశ్రూష చేసి క్రమక్రమంగా నేర్చుకుంటే అది పరిపక్వం అవుతుంది. వాడు కూడా ఓ చెక్క ముక్కకి దండం పెడుతున్నాడు, ఎవడైనా చివరికి ఏదో ఒక రూపానికి దండం పెట్టకుండా కుదరదు. ఇందులోంచే అందులోకి వెళ్ళగలుగుతాం. నదులు సముద్రంలో కలవాలి, ఆ సముద్రంలోకి వెళ్ళాలంటే ముందు మనం నది అయ్యి ఉండాలి. జీవాత్మల్ని నదులతో పోల్చారు, పరమాత్మని సముద్రంతో పోల్చారు. కాబట్టి ఎప్పుడైనా అలా అలా సాధన చేయటమే చాలా గొప్పది. హఠాత్ సాధన కుదరదు. మీరు అడగచ్చు, ఒక్కొక్కళ్ళు కొంతమంది ఉన్నారని, వాళ్ళు పూర్వజన్మల్లో చేశారు. మేము కూడా ఇవాళ ఇంత పాండిత్యం మాకు చకచక వచ్చిందంటే, ఒకసారి చదివితే ఏ భాష అయినా మాకు వస్తున్నదంటే, అనేక గ్రంథాల సారాంశం బుర్రలో ఉంటుందంటే అది కేవలం ఈ జన్మ సాధన కాదు. నాకే 10,000 జన్మలు గుర్తున్నాయి. అయినా అవన్నీ ఎందుకు చెప్పమంటే, ఇవి తెలిస్తే ప్రజలు మళ్ళీ మా మీద పడతారు, ఈ ప్రజా సంపర్కం పెరిగిపోతే మాకు సాధన తగ్గిపోతుంది. అందుకని నేను సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాను.